హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోనే మనం బ్లౌజ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి ఎక్కువగాని ఈ రౌండ్ తిరిగే దగ్గర మిషన్ని తిప్పలేకపోతారనమాట. ఇక్కడ వీ షేప్లా రావడం, వేసుకున్న తర్వాత ఏమో ఇక్కడికి పైకి ఎత్తిపెట్టినట్టుగా ఉగ్గుల్లాగా రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎవరికైనా సరే కంగారుగా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ కరెక్ట్గా మనం రౌండ్ కటింగ్ చేయకపోయినా, రౌండ్గా స్టిచ్చింగ్ చేయకపోయినా సరే ఈ ముడతలు అన్నది కామన్ అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు బిగినర్స్ అయ్యి ఉండి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక మీకు చిన్న టిప్ అండి, సరేనా? ఇప్పుడు మనం హ్యాండ్ని ఫస్ట్ ఇది రైట్ సైడ్ రెండు ఎదురెదురుగా ఎలా పెడతాం, ఇది చూసారు లోతు తీసుకున్నది మనకి ఫ్రంట్ పార్ట్లో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి, సరేనా? అది తెలుసు కదా. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఇటువైపుది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది హ్యాండ్ సెంటర్ పాయింట్, ఇది షోల్డర్ కుట్టు, దీన్ని ఇలా తీసి ఇలా పెట్టండి, సరేనా? ఇలా పెట్టినప్పుడు ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి ఈ సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు సింపుల్గా అనిపించేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇది ఇలా పెట్టి ఇది ఇలా స్టిచ్చింగ్ చేయడం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా స్టిచ్చింగ్ చేయలేం కాబట్టి ఇలా వెనక్కి తిప్పి స్టిచ్చింగ్ చేయడం. రెండిట్లకి కూడా చాలా డిఫరెంట్ ఉందండి. ఆ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ బాడీ మీదకి హ్యాండ్ అంచుని పెట్టి మనం ఇలాగ సెట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే హ్యాండ్ అంచు మీదకి బాడీ అంచుని పెట్టి సెట్ చేయాల్సి వస్తాయి. రెండు అంచులు కలిపి స్టిచ్చింగ్ చేయడమే, కానీ ఈ ఫ్రంట్ పార్ట్లోని మన క్రాస్ కటింగ్ చేయడం, ఇలాంటి బెనారస్ క్లాతులు అవి ఇవైతే ఏమీ ఇబ్బంది అనిపించదు. సిల్క్ క్లాతులు లాంటివి అలాంటివి అయితే చిన్న డిఫరెంట్ అన్నది కంపల్సరీగా వస్తుంది. దానివల్ల ఫ్రంట్ పార్ట్లో గట్రా మనకి ముడతలు వస్తూ ఉంటాయి. అంటే ప్రత్యేకించి క్లాత్ ఇలా పడ్డ ముడత కాకుండా ఈ లైనింగ్ బాగానే ఉంటుంది, ఫ్రంట్ వైపు నుంచి ఈ రకంగా ఎత్తిపెట్టినట్టుగా వస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే హ్యాండ్ని చివరి నుంచి ఒకే కుట్టు వేసుకోవాలి. మరి అలా వేయాలి అంటే ఫస్ట్ ఈ సెంటర్ పాయింట్ అన్నది మనకి మిస్ కాకూడదు. అలా మిస్ కాకూడదు అన్నప్పుడు ఈ పెరల్ పిన్స్ ఉన్నాయి కదా, మనకి ఎప్పుడు మనం యూజ్ చేసుకునే స్టిచ్చింగ్లో చూసారు కదా, ఇలా రౌండ్గా ప్లాస్టిక్ది ఉంటుంది, దానికి పిన్స్ ఉంటాయి కదండి. ఇది 15 రూపీస్ ఉంటుంది అంతే. ఇది ఒకటి తెచ్చిపెట్టుకుంటే మనకి చాలా వర్క్ అవుతుంది. పిన్లు కాబట్టి పాడయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడ నుంచి ఇది ఇలా కొద్దిగా దూరంగా, ఒకవేళ మనం స్టిచ్చింగ్ ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఇలా లైన్ కొద్ది దూరంగా పిన్ పెట్టుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఈ పిన్ తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి సింపుల్ మెథడ్ ఏంటంటే ఇలా రెండు అంచుల్ని కలిపి మనం ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తాం సేమ్ అదే రకంగా చూసారా, రెండు అంచుల్ని పర్ఫెక్ట్గా అందంగా పట్టుకోవాలి. ఏది సాగదీయవలసిన అవసరం లేదు. రెండు ఇలా సమానంగా కలిపి పట్టుకొని ఇలా పట్టుకొని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది కొద్దిగా తగ్గినా కొద్దిగా పెరిగినా ఎక్కడ వరకు అయితే మన హ్యాండ్ అంచు వస్తుందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ ఇలాగా వచ్చేయాలి, సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు నీట్గాని ఇక్కడ పిన్ పెట్టేస్తాం కాబట్టి ఇది మనకి ఏమీ కాదు. సగం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఈ రౌండ్ స్టిచ్ చేయడం మీకు రాకపోతే ఈ పిన్ తీసేసి ఇలా సెట్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఎప్పుడు బాడీ కింద ఉండాలి, హ్యాండ్ భాగం అన్నది పై భాగం వైపు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అది ఈ రకంగా ఇలా మనం మొత్తం ఈ చివరి నుంచి ఇంక ఇదే ప్రాసెస్ కాబట్టి ఇక్కడి నుంచి అయితే ఇంక ఏ పిన్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇలా 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 మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు, సరేనా? ఈ రకంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కొలడంలో కూడా బిగినర్స్లోని ప్రాబ్లం అన్నది వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎలా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలా రెండు అంచుల్ని కలిపి మనం స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడెక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా అరేంజ్ చేసుకుని ఈ పిన్స్ అన్నవి పెట్టేసుకోండి. అంటే మనం పిన్స్తోని స్టిచ్ చేసేస్తున్నాం. అర్థమైందా మీకు? స్టిచ్చింగ్ చేస్తే ఎలాంటి లుక్ వస్తుందో అలా మనం ఈ పిన్స్తో పాటు మనం స్టిచ్చింగ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఇలా పిన్నులు పెట్టేస్తే కదలకుండా ఉంటుందండి. ఎంత ఈజీ మెథడ్ అంటే అంత ఈజీ మెథడ్ అనమాట. నేనైతే మాత్రం ఆఫ్లైన్లోని స్టూడెంట్స్కి ఈ మెథడ్లోనే స్టార్టింగ్లో నేర్పిస్తాను. చూసారు కదా, ఇలా ఈ రకంగా పిన్నులు పెట్టేయండి. అయిపోయింది కదా, ఇంక మీకు జరగమన్నా జరగదు ఎక్కడా కూడా. అదే రకంగా ఇటువైపు అయితే మాత్రం ఇలా పెట్టుకోవడం ఎందుకు, అలవాటు లేదు అనుకోండి మీకు, ఇంక ఇది కూడా ఇటువైపు కూడా కంటిన్యూస్గా పిన్నులు పెట్టేసుకుందాం. పెట్టేస్తే నీట్గా మీకు ఇబ్బంది లేకుండా ఒకే కుట్టులోని పర్ఫెక్ట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేయచ్చు, సరేనా? చూసారు కదా ఇలా.
ఈ మార్జిన్ కూడా ఎంత స్టిచ్చింగ్ చేయాలో మీకు రాకపోతే కనుక ఈ హ్యాండ్ అంచు మీద ఒక లైన్ గీసుకుని ఆ లైన్ మీదే స్టిచ్చింగ్ చేసేసుకున్నా సరే ఇంకా ఖర్చుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ అవన్నీ బిగినర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. అలా కాకుండా మనం ముందు నుంచే ఈ పాదం ఖర్చు, పాదం వరుస కన్నా ఒక పాయింట్ వదిలి కుట్టడం ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. పాదం ఖర్చు అంటే పావించి ఉంటుంది, అరెంజ్ అంటే మరీ ఎక్కువగా ఉంటుంది. ఒక అరెంజ్ మార్జిన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు పాదం ఖర్చు కన్నా ఇది చూసారు కదా, ఇలా పాదం ఖర్చు ఇలా పెట్టినప్పుడు కొద్దిగా రవ్వంతా ఇటువైపు ఉండిపోవాలి క్లాత్. అదే ఎంతైతే ఇటువైపు ఉంచామో అంతే మొత్తం అంతా ఉండేటట్టుగా మనం మార్జిన్ని మెయింటైన్ చేయాలి. సరేనా? ఇప్పుడు 2 అంచులు ఇప్పుడు పిన్ పెట్టేసాం కదా అని ఇష్టం వచ్చినట్టు ఫటాఫట్ మనం స్టిచ్చింగ్ చేసేయకూడదు. ఇప్పుడు కూడా 2 అంచులు కలిపి పట్టుకొని స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ అంచులు 2 సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే రకంగా ఎంత పిన్నులు పెట్టినా సరే కింద క్లాత్ అన్నది ముడతలు లేకుండా పడకుండా ఇలా బాగుందా లేదా అన్నది ఇలా చేత్తో ఇలా వత్తి చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. సరేనండి? ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోండి. మన ఖర్చు కన్నా, పాదం ఖర్చు కన్నా ఇంకొక రవ్వంతా పైకి ఈ క్లాత్ ఉంచాం. ఇదే మార్జిన్తో మొత్తం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఈ రకంగా నీట్గా మనం ఒకే లెవెల్లోకి స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవచ్చు. సరేనా? పిన్నులు కూడా మనం తీయలేదు. ఇప్పుడు పిన్నులు తీసుకోవచ్చు. దానికన్నా ముందు ఇలా బ్యాక్ సైడ్ని ఇలా తిప్పి ఎక్కడైనా మనకి ఈ కుట్లలోని క్లాత్ ఏమైనా మడత పడిందా, ముడతల కింద ఏమైనా వచ్చిందా చూసుకోవాలి. బాగానే వచ్చింది అని అనుకున్నప్పుడు మళ్ళీ అదే కుట్టు మీద డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఈ మార్జిన్ చూస్తున్నారు కదా, అందంగా ఒకటే లెవెల్లోకి రావాలి. సరేనండి? మళ్ళీ డబల్ స్టిచ్ చేసేస్తాను. డబల్ స్టిచ్ అయిన తర్వాత చక్కగా పిన్నులు తీసేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ స్టిచ్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. అటు నుంచి ఇటు క్లాతులను ఊరికే తిరగేసేసి ఇబ్బంది పడిపోకుండా ఈ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, హ్యాండ్ ఫోల్డింగ్ అన్నది ఇది సెంటర్ పాయింట్ కరెక్ట్గా మనకి భుజం కుట్టు దగ్గరికే వచ్చింది. అలాగే చూసారు కదా, హ్యాండ్ అన్నది ఎక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ ముడతలు అనేవి మీకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కనిపిస్తాయి. సరేనండి? కానీ ఎక్కడైనా సరే మీకు వీ షేప్ లాగా ఏదైనా ఎత్తిపెట్టినట్టు కనిపిస్తే కనుక, ఒకవేళ అలా ఎప్పుడైనా పొరపాటుగా మీరు అలా స్టిచ్చింగ్ చేసుంటే కనుక ఇప్పుడే చూసుకుని ఎక్కడైతే వీ షేప్ కింద వచ్చిందో అక్కడ ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇప్పుడే కుట్టు వేసుకొని కవర్ చేసేసుకోవాలి. అది ఎక్కువగా బిగినర్స్లోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూ ఉంటాయి. సరేనండి? ఇలా మనం ఎలాంటి మోడల్స్ అన్నా సరే పర్ఫెక్ట్గా ఈ టిప్ యూజ్ చేసి హ్యాండ్ అన్నది ఈజీగా ఫస్ట్ బ్లౌజ్లోనే బిగినర్స్ కూడా చక్కగా స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవచ్చు. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.